अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज मेदक की खबर पर एक नज़र। मेदक के पिल्लीकोटियाल के इलाके में वाक़े माता शिशु हेल्थ सेंटर में तिब्बी खराबी की वजह से एक बच्चा फौत हो गया। तफसीलात के मुताबिक हवेली गनपुर मंडल के लिंगसान पल्ली तांडे के दशरथम और चिन्नूबाई को डिलीवरी के लिए 5 दिन पहले माता शिशु आरोग्य सेंटर वाक़े पिल्लीकोटियाल में दाखिल किया गया था। 5 दिनों से डॉक्टर्स ये कह रहे थे कि वो नॉर्मल डिलीवरी की कोशिशें कर रहे हैं, दर्द थोड़ा सा आ रहा है। मरीज के लवाहिकीन ने ऑपरेशन की मन्नतें की, बावजूद उसके डॉक्टरों ने टाल मटोल से काम लिया। बाद रिश्तेदारों के बार बार इसरार पर कल शाम ऑपरेशन के लिए थिएटर ले जाने के बाद 1 घंटे के अंदर बच्चे की मौत वाक़ हो गई। ऐसा इस तरह मरहूम के लवाहिकीन का कहना है। देहात की आवाम ने इस वाक़े की इत्तला मिलते ही अस्पताल पहुंचकर जबरदस्त धरना वगैरह शुरू कर दिया। ताहम पुलिस ने हालात को काबू में पा लिया। मासूम मरहूम के लवाहिकीन का मुतालिबा है कि जल्द जल्द इस मसले पर हुकूमत और जिला मेडिकल हेल्थ ऑफिसर फौरी कार्रवाई करे। बसूरत दीगर वो जिला मेडिकल हेल्थ ऑफिस पर धरना देंगे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम जिले मेदक की तारीख में पहली मरतबा उर्दू जुबान में आप तक जिले की अहम खबरें पहुंचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी जरूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें, ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के जरिए सबसे पहले मिल सके। नाजरीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक हमारे चैनल पर इश्तिहार देना चाहते हो या फिर एडवर्टाइजिंग करवाना चाहते हो तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए अस्पताल की खबर के मुताल्लिक देहात की आवाम ने क्या क्या कहा है वो तफसील से समात फरमाएं। మన మెదక్ ఏరియా హాస్పిటల్లోని మా హవేలీ గన్పూర్ మండలానికి సంబంధించిన దశరథ్ చిన్నబాయి యొక్క డెలివరీ కోసం మెదక్ ఏరియా హాస్పిటల్కి రావడం జరిగింది. వారు శనివారం రోజు హాస్పిటల్కి వస్తే నార్మల్ డెలివరీ కోసం అని చెప్పేసి ఆసుపత్రి సిబ్బంది డాక్టర్లు 5 రోజులు అడ్మిట్ చేసి అలాగే ఉంచేసి ఆపరేషన్ చేయకుండా నార్మల్ చేస్తామనే పేరుతో డెలివరీ అయ్యే పాపను అలాగే ఉంచేసి ఆ పాప అడ్డం తిరగడం వల్ల ఊపిరాడక ఆ పసిపాప చనిపోవడం జరిగింది. మరి ప్రభుత్వాలు ఒకటే అంటా ఉన్నాయి, మేము పేద ప్రజలకు వైద్యం అందించే పరిస్థితిలో ఉన్నాం అని చెప్పేసి ప్రభుత్వాలు అంటా ఉన్నాయి. కానీ మధ్యతరగతి ప్రజలకు, పేద ప్రజలకు ఎక్కడ వైద్యం అందుతుంది? అయ్యా కేసీఆర్ గారు, మీ యొక్క కోడలకు, మీ యొక్క బంధువులకు మీరు ఇలాగేనా గవర్నమెంట్ ఆసుపత్రికి పంపించేసి డెలివరీ చేస్తున్నారా అని మేము ప్రజల తరపున అడుగుతా ఉన్నాము. ఈ జరిగిన సంఘటనపై ప్రభుత్వం కానీ డిఎంహెచ్ఓ గారి వెంటనే స్పందించి దీనిపైన విచారణ జరిపించాలని చెప్పేసి నేను డిఎంహెచ్ఓ గారికి హెచ్చరిస్తున్నాను. మరియు లేని సమక్షంలో మేము ప్రజల తరపున ప్రజల్ని ఏకం చేసి డిఎంహెచ్ఓ ఆఫీస్ని ముట్టడిచ్చే కార్యం చేస్తాము. ప్రభుత్వం ఏదైతే గవర్నమెంట్ హాస్పిటళ్లలో వైద్యాన్ని ప్రజలకు అందించే విధంగా పనిచేస్తూ ఉందో కానీ డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సరైన సమయానికి డాక్టర్లు రాక సరైన వైద్యం అందించక పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది ప్రభుత్వం గుర్తించాలి. ప్రభుత్వం గుర్తించక ఏదో అద్దాల మేడతో ఆసుపత్రులు నిర్మిస్తే కాదయ్యా, దాంట్లో వైద్యం ఎలా అందుతుంది ప్రజలకు? గిరిజన ప్రజలకు వైద్యం ఎలా అందుతుంది? మధ్యతరగతి ప్రజలకు వైద్యం ఎలా అందుతుంది అని చెప్పేసి ప్రభుత్వం ఎప్పటికప్పుడు దానిపైన విచారణ జరిపించాలని, వారి యొక్క పేషెంట్లకు మంచి వైద్యం అందించే విధంగా ప్రభుత్వం ఆసుపత్రులు నడుస్తూ ఉన్నాయి. ఎవరైతే పైసలు ఇస్తూ ఉన్నారో, ఎవరైతే ఇక్కడ పరిచయం ఉన్న వ్యక్తులైతే ఉన్నారో వారికి మెరుగైన ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి. మేము దీన్ని ఖండిస్తూ ప్రభుత్వంలో పనిచేసే డాక్టర్లు మా యొక్క పన్నులతోనే మీకు జీతం ప్రభుత్వం కడతా ఉంది, మీరు అది గమనించి పేద ప్రజలకు మంచి మెరుగైన వైద్యాన్ని అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనిపైన ఖచ్చితంగా విచారణ జరిపించాలని చెప్పేసి మేము డిఎంహెచ్ఓకి హెచ్చరిస్తున్నాం, కలెక్టర్ గారికి విన్నపిస్తున్నాం. ఈసారి చెప్పిందంట, ఈసారి ఫోన్ చేసిందండి. మీరు వచ్చి 5 రోజులైనా? 5 రోజులే. 5 రోజులు సంజయ్ రోజు వస్తే ఇవాళ నుంచి నార్మల్ చేస్తామన్నారు కదా 5 రోజులు. నార్మల్ చేస్తామన్నారు. మేము ఆఫీస్ చేపిస్తామని మేము అయితే నార్మల్ చేస్తామని వీళ్ళు. నీ పేరేం పేరు? సీతారాం. మీ కొడుకా? మీ కోడలు? మీ కొడుకా? కొడుకు మా కొడుకు.
అయితే చేస్తాం కదా. ఇప్పుడు కూడా బతికినాం సార్. ఇప్పుడు 4 గంటలకు బతికినాం, 5 గంటలకు కూడా బతికినాం. ఎంత 4 గంటలకు ఈ రోజు ఇప్పుడు సార్ అట్లా కాదు. అభివృద్ధి చేసేస్తారు కూడా అట్లా కాదు, మాకు అట్లా లేదు. మేము అట్లా చేసేస్తాము. అయితే పాప మంచిగా ఉందని అడిగిన సార్. నేను పాప మంచిగా ఉందని చెప్పి సార్ చెప్పి నెల రోజులు ఉన్నాం మేము. మీరు ఏమైనా చేసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. మేమైతే ముట్టాము సంటి బాబాని, మేమైతే ముట్టాం అంతే. మాది మేమైతే మరి ఆ డాక్టర్ ఎవడో డ్యూటీ మీద ఉన్న దగ్గర మా తప్పైంది, మేము చేసిన దానికి మా ఎట్లయింది అని వాళ్ళు చెప్తేనే, వాళ్ళు సమాధానం చెప్తేనే మేము తీసుకుంటాం. ఐదు రోజులే ఆమె కడుపులో నొప్పి అయింది. నీ శాత అయితే ఉంచాలి, నీ మన ఆపరేషన్ అయితే ఉంచాలి, నార్మల్ అయితే ఉంచాలి. లేకపోతే వేరే నాతోటి కాదని చెప్తే వేరే హాస్పిటల్ మేము తీసుకుని పోతుంటాం. 5 రోజులు ఉంచి ఎవరి పనులు తింటారు, మా కొబ్బ ముంచులు ఇవ్వాలా, మా కొబ్బ ముంచులు ఇవ్వాలా. వాళ్ళు ఇంట్లో పిల్లలు లేరు, ఎవరు లేరు. ఇప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళే. ఇప్పుడు అయిన కాలం ఇప్పుడు చేస్తాం. ఎవరు లంచం తింటారో, లంచం ఇస్తారో ఆ లంచం ఇచ్చిన వాళ్ళకు చూస్తుంది మేడం కానీ ఎవరైనా ఆ లంచం ఎవరు ఇస్తారో చూస్తుంది. మా సొంత చూడేది, మా దగ్గర లంచం ఏదా మేము మాకు చూడదు. ఆమె ఎవరు లంచం ఇస్తారో ఆమె చూస్తుంది, మాకు చూడే మా సొంత చూడరు. లంచాలు ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు తర్వాత మాట్లాడదు వాగమ్మా. నా కడుపు కాలిపోయింది, ఇల్లు కాలిపోయింది. మీ ఇప్పుడు ఎవరు మీ కోడలా బిడ్డనా? మీ కొడుకు పేరు? దశరథ్. అయితే అమ్మ మరి సార్ అయితే చెప్పండి కదా ఏమైనా ట్రీట్మెంట్ జరుగుతాయమ్మా అని అడిగిన. ఏమైందా నా ఇంట పడ్డారు ఊకే. ఈ లంబడోళ్ళు తుర్కోలు ఒకటే ఊకే వెంటనే పడుతుంది. ఎవరన్నారు? పెద్ద మేడం అంటారు. ఏం దయట వస్తున్నావు, ఏం దయట వస్తున్నావు అంటది. అమ్మ కొంచెం సార్ చెప్పి మెల్లగా ఇక మాకు బుగ్గలే కదా, వారు పెద్దవాళ్ళు అయితే మీరు చిన్న బుగ్గలు. అమ్మ కొంచెం జర సార్ ఇట్లా చెప్పండి కదా. నిన్న 5 గంటలకు బుధవారం 5 గంటలకు అయితే తీసుకుపోయి ఏం చేసినంటే కొంచెం ధైర్యం ఉందల్లో ఉండరమ్మంటే మా పిల్ల ఈమె ఉంది, ఆమె ధైర్యం కలిసి ఆమె ఉరికిపోయేది. ఆమె జర కత్తరేసారు, లోపల కత్తరేసి పైపు వేసిరు. కొంచెం అది వేస్తే దారి అవుతుందమ్మా, ఆమెకు దారి లేదు, తోబా లేదు అన్నమాట. అయితే సరే అమ్మా నువ్వు ఎట్లా చేస్తే అట్లా చేయరని నేను అన్నా. చేయి పట్టుకో అమ్మ అంటే చేయి పట్టుకున్నామ్మ కొడల పిల్లలు వేసిరు, టేప్ వేసిరు దీని మీద. అయితే అమ్మ ఇట్లా దారి లేకపోతే అమ్మ ఆపరేషన్ చేసేయి, నాకు నార్మల్ కావాలని నాకు అవసరం లేదు, నాకు ఆపరేషన్ చేసినా సరే అన్నా నేను. ఇగో నీవు ఆపరేషన్ చేస్తే నీవు చేసుకోపో, మేము చెయ్యము, మాతోది కాదు ఆపరేషన్, అది నీతోనే అవుతుందేమో చేసుకోపోండి, నార్మలే చేస్తాం. అయితే నేను అన్నా అమ్మ నేను ఆపరేషన్ చేసాను అయితే నీ దగ్గర ఎందుకు వస్తుంటే నేను ఇంట్లో ఎందుకు అరుస్తురమ్మా మీరు అని ఇది 2 ముచ్చట అన్నా అంతే. సో ఇప్పుడు చదువుకున్నాయి. ఆడికి వెళ్ళి ఏం చేశారంటే సాయంత్రము 10 గంటలకు నొప్పులు వచ్చినాయి సార్, ఇంజక్షన్ ఇచ్చిరాను. అయితే 10 గంటలకు నొప్పులు వస్తే మేడం దగ్గర పోతే ఏమంటే ఎప్పుడు పోయినా నేను 2 గంటల తర్వాత పోయినా. సో మేడం ఏమంటది ఏటేస్తున్నా ఇలా ఊకేస్తావా నా దగ్గర అంటది. అమ్మ కొంచెం నా కోడలకు నొప్పులు రావట్లేదు కదా, దానికోసం నీకు చెప్పిపోదామని వస్తున్నా అని నేను చెప్పిన. పెద్ద మేడం మేము నార్మలే చేయాలి కొట్లాడలేదు. ఎన్ని రోజులు అవుతుంది అది? 5 రోజులు అయ్యాలి వచ్చి 5 రోజులు కూడా నార్మలే చేస్తాం. 2 రోజులు 10 గంటలకు వచ్చినాము. 10 గంటలకు వస్తే మా ఇంటి దగ్గర నొప్పులు వచ్చినాయి. ఇక్కడ వస్తే ఎవరికేమో టీచర్లు ఏం చేస్తారు మేడం ఏమో ఇంజక్షన్ ఇచ్చి 3 ఇంజక్షన్ ఇచ్చారు, రాగానే 3 ఇచ్చేసారు. నొప్పులు తగ్గాలని 3 ఇంజక్షన్ ఇచ్చారు. ఆడికెళ్ళి నొప్పులు తగ్గినాయి. ఆమె చల్లగా వండుకుంది, 4 రోజుల దాకా వండుకుంది. ఆడికేసి డాక్టర్ వచ్చిండు
డాక్టర్ వచ్చి సార్ నీ దగ్గర చూపెట్టినా మరి మీకు నొప్పులు వస్తలే ఎట్లా సార్ చూపెట్టినా సార్ ఏమన్నాడంటే అమ్మ పొద్దులు పడ్డాయి ఇక్కడ జాయిన్ కావాలి సార్ అన్నాడు. అయితే సార్ సరే మరి నీవు పోమంటే పోతా ఉండమంటే ఉంటా అని చెప్పిన. అంతవరకలా సార్ ఏమన్నాడంటే అమ్మ చిన్నబాయి కేసు కొంచెం నువ్వు చూడాలమ్మా ఇంట్లో ఏం ప్రాబ్లం ఉందో కొంచెం చూడని సార్ చెప్పిపోయాడు. మొన్న చెప్పిపోయాడు, నిన్నది కూడా వచ్చిండు. నిన్న వస్తే సార్ ఎవరు పట్టించుకుంటున్నారు మరి ఎట్లా ఇవేం నొప్పులు రావట్లేదు నేను ఇంటికన్నా పంపిలే సార్ మళ్ళీ 5 రోజులు 4 రోజులు వచ్చింది అని చెప్పి నేను చెప్పిన సార్. చెప్పే వరకు ఏమవుతుందంటే ఆమె మేము చేస్తాము సార్ నీకు వెళ్ళిపోతే మేము చేస్తాము ఆమె పని ఏమేముందో అని వాళ్ళు పెద్ద మేడం అన్నది. అయితే నేను ఇక్కడనే కూర్చోమ్మా మేడం పేరు నాకు తెలియదు.